హలో గాయ్స్, ఈ రోజు నేను ఈ వీడియోలో నా టెలిస్కోప్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో నేను నా టెలిస్కోప్ తో తీసిన కొన్ని వీడియోస్ ని మరియు ప్రాసెస్డ్ ఇమేజెస్ ని చూపించబోతున్నాను. సో లెట్స్ బిగిన్. ఈ టెలిస్కోప్ నా రెండవ టెలిస్కోప్. దీనికంటే ముందు నేను సెలెస్ట్రాన్ ఆస్ట్రోమాస్టర్ 70AZ రిఫ్రాక్టర్ టెలిస్కోప్ ని వాడాను. ఈ టెలిస్కోప్స్ చాలా రకాలుంటాయి, లైక్ రిఫ్రాక్టర్, రిఫ్లెక్టర్ అండ్ క్యాటార్ డయాప్ట్రిక్. సో నేను కొన్న నా రెండవ టెలిస్కోప్ రిఫ్లెక్టర్ టెలిస్కోప్. దాని పేరు GSO 10" డాప్సోనియన్. ఈ టెలిస్కోప్ ని గ్రహాలని మరియు వాటి యొక్క మూన్స్ ని చూడడానికి ఉపయోగిస్తారు. డీప్ స్కై ఆబ్జెక్ట్స్ ని కూడా ఫోటోస్ తీయొచ్చు. బట్ మనకి ఈక్వటోరియల్ మౌంట్ అనేది అవసరం పడుతుంది. ఈ GSO సంస్థ తైవాన్ దేశానికి చెందినది. వాళ్ళ టెలిస్కోప్స్ చాలా బాగుంటాయి. ఈ డాప్సోనియన్ లో చాలా రకాలు ఉన్నాయి, లైక్ 6 ఇంచ్ నుంచి 16 ఇంచ్ వరకు ఉన్నాయి. సైజ్ పెరిగే కొద్దీ గ్రహాల్ని మనం ఇంకా బాగా దగ్గరగా చూడగలం. నాది 10 ఇంచ్ డాప్సోనియన్ టెలిస్కోప్. దీని ధర అప్రాక్సిమేట్ గా 70,000 ఉంటుంది. ఈ టెలిస్కోప్ తో పాటు ఒక 50mm ఫైండర్ స్కోప్, 1.25 ఐపీస్, ఒక 35mm ఎక్స్టెన్షన్ ట్యూబ్ మరియు ఒక 30mm వైడ్ ఫీల్డ్ ఐపీస్ ఇస్తారు. అండ్ ఆల్సో వీటితో పాటు ఎక్స్ట్రాగా ఒక 2x బార్లో లెన్స్ ని కూడా తీసుకున్నాను. ఇది ఆబ్జెక్ట్స్ ని బాగా జూమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో నేను మీకు ఒక శాంపుల్ వీడియోని చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రహం జూపిటర్. దీన్ని తీయడానికి నేను బార్లో లెన్స్ ని ఉపయోగించలేదు. ఈ వీడియోలో నేను బార్లో లెన్స్ ని ఉపయోగించాను. సో బార్లో లెన్స్ మ్యాగ్నిఫికేషన్ కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో నేను ZWO ప్లానెటరీ కెమెరా కూడా కొన్నాను. ఈ కెమెరా స్పెషల్ గా ప్లానెట్స్ ని వీడియో తీయడానికి ఉపయోగపడుతుంది. దీని ధర 20,000 రూపాయలు. ఈ కెమెరాతో పాటు IR కట్ ఫిల్టర్ అండ్ మూన్ లైట్ ఫిల్టర్ ని కొన్నాను. IR కట్ ఫిల్టర్ వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్ లైట్ ని తీయడానికి మాత్రం ఉపయోగిస్తాం. అండ్ మూన్ లైట్ ఫిల్టర్ వచ్చేసరికి మూన్ యొక్క బ్రైట్నెస్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మూన్ ని నేను నా టెలిస్కోప్ తో తీశాను. ఒకవేళ మీరు మీ ఫోన్ తో గానీ ప్లానెట్స్ ని లేదా మూన్ ని వీడియో తీయాలనుకుంటే మీరు ఒక మౌంట్ ని ఉపయోగించవచ్చు. దీన్ని జస్ట్ టెలిస్కోప్ ఐపీస్ కి కనెక్ట్ చేస్తే చాలు, మీరు ఈజీగా వీడియో తీయగలరు. ఈ కెమెరాని మరియు ఆ ఫిల్టర్స్ ని గో సైంటిఫిక్స్ వెబ్సైట్ లో డైరెక్ట్ గా కొన్నాను. వాళ్ళు చాలా సేఫ్ గా ఆ కెమెరాని మరియు ఫిల్టర్స్ ని ఒక వుడెన్ బాక్స్ లో పెట్టి పోస్ట్ చేశారు. వాళ్ళ వెబ్సైట్ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇప్పుడు మీకు నేను తీసిన జూపిటర్ అండ్ వీనస్ యొక్క ప్రాసెస్డ్ ఇమేజ్ ని చూపించబోతున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు కొత్తగా మా ఛానల్ ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.